విద్య బాగా రావాలన్నా కష్టపడాలి. బద్ధకం అనేది ఉండడానికి వీల్లేదు. విద్యార్థులకు ముఖ్యంగా ప్రణాళిక ఉండాలి. ఏ సమయంలో చదవాలి కాదు, ఏ సమయంలో ఏం చదవాలి. ఒక సబ్జెక్టులు 10వ తరగతి చదువుతున్నామంటే ఇంగ్లీషు, తెలుగు, హిందీ, సైన్సు, సోషల్, లెక్కలు ఉంటాయి. ఏదో ఇంజనీరింగ్ చదువుతున్నామంటే సబ్జెక్టులు ఉంటాయి. ఎంబీబీఎస్ చదువుతున్నామంటే సబ్జెక్టులు ఉంటాయి. పార్ట్లు వేరుగా ఉంటాయి. విభాగం చేసుకుని మనకి ఏది ఇష్టం ఉండదో అది పొద్దున చదవాలి. అదో లెక్క. మనకి బాగా ఇష్టమైంది నీరసంగా ఉన్నప్పుడు చదవాలి. ఇష్టం కాబట్టి ఎలాగైనా వస్తుంది. పొద్దున లేవగానే మొహం స్నానం చేసేసి కాస్త కాఫీయో టీయో తాగేసి టిఫిన్ కూడా తినేసి కాస్త మనకి ఇష్టం లేని సబ్జెక్ట్ తీసుకుంటే కొంచెం శ్రమ పడితే వస్తుంది. ఇంకొంచెం నీరసంగా ఉంది ఇంకా పడుకుందాం అన్నప్పుడు మనకు శుభ్రంగా ఉండే పద్యాలు పాటలు తేలిగ్గా ఉండేది అది చదవాలి. అప్పుడు అది ఎక్కుతుంది. ఎందుకంటే నీకు ఇష్టం కాబట్టి. అంతా ఇష్టాల మీద ఆధారపడు. కానీ చదవాలి, మరి తప్పదు కదా. నిన్ను బట్టి పేపర్లు మార్చరు కదా. అంచేది విద్య రావాలన్నా డబ్బు రావాలన్నా కష్టపడడం ఒకటే మార్గం. బహుధనికో బహుశ్రుతోవా. ఆ బద్ధకం అనేది ఒక్కటి లేకపోతే లోకమంతా ఎంత బాగుండేది.